హాయ్ అండి, నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు టాపిక్లో చెప్పబోయేది ఒక లెజెండరీ సింగర్ గురించి. ఆయన ఒక గాన గంధర్వుడు. నవరసాలను, సప్తస్వరాలను తన గొంతులో పలికించిన వరాన్ని సంపాదించిన గాయకుడు. ఆయన గళం సప్తస్వరాల సమ్మేళనం, సకల రాగాల సమ్మేళనం. అన్ని రకాల భావోద్వేగాలను, అన్ని రకాల భావాలతో వైవిధ్యంగా పాటలు పాడిన అరుదైన గాయకుడు. సినీ సంగీతంలో చెరగని తరగని ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. మన తెలుగు సినిమా ప్రపంచంలో ఆయన ఒక ఐకాన్. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎవరో కాదండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మనమందరం ఆయనని ఎస్పి బాలు అని పిలుచుకుంటాము. ఈ వీడియోలో అతని బాల్యం, ఎడ్యుకేషన్, ఆయన సినిమాలోనికి వచ్చిన విధానం, అతని సింగింగ్ కెరీర్, డబ్బింగ్ మరియు యాక్టింగ్, టీవీ షో పాడుతా తీయగా అవార్డులు ఎలా వచ్చాయి, చివరకు అతని మరణం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. టాపిక్లోనికి వెళితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట అనే గ్రామంలో జన్మించారు. అతని పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అతని ఫ్యామిలీ తెలుగు బ్రాహ్మణ కుటుంబం. తండ్రి పేరు ఎస్పి సాంబమూర్తి గారు, హరికథ కళాకారుడు. తల్లి శకుంతలమ్మ. అతనికి 2 బ్రదర్సు, 5 సిస్టర్స్ ఉన్నారు. అందులో ఒక సిస్టర్ ఎస్పి శైలజ గారు, ఆమె కూడా సింగర్. ఎస్పి బాలు గారికి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. మ్యూజిక్ నోటేషన్స్ చదవటం, మ్యూజిక్ నేర్చుకోవటం అతనే స్వయంగా చేసుకునేవారు. ఫ్యామిలీలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వలన అది అతనికి హెల్ప్ అయ్యింది. బాలుగారు తన తండ్రి కోరిక మేరకు అనంతపురం జేఎన్టీయు కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఉండేది, కానీ తను చదువుతున్న రోజుల్లోనే మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొని అవార్డులు గెలిచారు. తరువాత చెన్నైలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అసోసియేట్ మెంబర్ అయ్యారు. 1964 సంవత్సరంలో మద్రాసులో తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచారు. అక్కడే ఇళయరాజా, గంగై అమరన్ లాంటి వాళ్లతో లైట్ మ్యూజిక్ ట్రూప్ని ఫామ్ చేశారు. ఎస్పి కోదండపాణి, ఘంటసాల గారు జడ్జిలుగా ఉన్న కాంపిటీషన్లో బెస్ట్ సింగర్ అయ్యారు. అతని ఫస్ట్ ఎడిషన్ సాంగ్ నిలవే ఎన్నిడం నేరుంగాదే మల్టీ లాంగ్వేజ్ వెర్షన్ పాడారు. 1966 డిసెంబర్ 15న తెలుగు మూవీ శ్రీ 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 మర్యాద రామన్నలో ఏమి ఈ వింత మోహం అనే సాంగ్తో డెబ్యూ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అతని మెంటర్ ఎస్పి కోదండపాణి. అదే సంవత్సరం కన్నడ మూవీ నక్కర అడే స్వర్గలో ఫస్ట్ నాన్ తెలుగు సాంగ్, తర్వాత తమిళ్లో ఫస్ట్ సాంగ్ అతనోడు ఇప్పటి ఇరుందు. కానీ ఈ మూవీ రిలీజ్ కాలేదు. 1968 సంవత్సరం సుఖదుఖాల సినిమాలో మేడంటే మేడా కాదు సాంగ్తో రికగ్నిషన్ వచ్చింది. పి సుశీల గారితో డ్యూయట్స్ పాడారు. మలయాళంలో జి దేవరాజన్ గారు బాలు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. 1973లో కన్నెవయసు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతమో అనే సాంగ్ అతని కెరీర్కి టర్నింగ్ పాయింట్. ఎస్పీబీ గారు 16 భాషల్లో 50,000 కంటే ఎక్కువ సాంగ్స్ పాడారు. గిన్నిస్ రికార్డు హోల్డర్ కూడా. 6 నేషనల్ అవార్డులు, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా 25 నంది అవార్డులు తెలుగు సినిమాకి ఆయనకు దక్కిన పురస్కారాలు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హంసలేఖ లాంటి కంపోజర్స్తో ఆయన పనిచేశారు. 1980 సంవత్సరంలో శంకరాభరణం మూవీతో ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. హిందీలో ఏక్ దుజే కేలియోతో డెబ్యూ నేషనల్ అవార్డు. సల్మాన్ ఖాన్కి మైనే ప్యార్ కియాలో దిల్ దీవానా అనే పాట పాడి ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించారు. 1981లో ఒకే రోజు 28 కన్నడ సాంగ్స్ పాడి రికార్డును సెట్ చేశారు. చిరంజీవి గారు కూడా ఎస్పీబీ వాయిస్ తన సక్సెస్కి కారణమని చెప్పడం జరిగింది. అతని వాయిస్, మ్యూజిక్తో మనమందరము ఆయనకు ఫ్యాన్స్ అయ్యాము. బాలసుబ్రహ్మణ్యం గారు 1976 సంవత్సరం డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మనకు పరిచయమే. మన్మథ లీల సినిమాలో కమల్ హాసన్కి డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొంతమంది హీరోలకు, ముఖ్యంగా కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జమినీ గణేశన్, అర్జున్ సర్జా, నాగేష్, కార్తీక్, రఘువరన్ లాంటి యాక్టర్స్కి డబ్బింగ్ చెప్పారు. దశావతారం తెలుగు వర్షన్లో 7 క్యారెక్టర్స్కి వాయిస్ ఇచ్చారు. 1 ఫీమేల్ వాయిస్ కూడా.
అన్నమయ్య, శ్రీ సాయి మహిమ సినిమాలకు డబ్బింగ్ నిమిత్తం నంది అవార్డులు వచ్చాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఆరో ప్రాణం, ప్రేమ, ప్రేమికుడు, రక్షకుడు, దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాల్లో నటించారు. కేలడి కన్మణి, శిఖరం వంటి తమిళ సినిమాల్లో నటించటం జరిగింది. బాలుగారు ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. తన కంపెనీ శ్రీ కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్స్తో మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలో కూడా ఆయన 1996 పాడుతా తీయగా, పాడాలని ఉంది కార్యక్రమాలను నిర్వహించి చాలామంది నూతన గాయకులను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో ఉషా, కౌసల్య, గోపికా పూర్ణిమ, మల్లికార్జున్, హేమచంద్ర, కారుణ్య, స్మిత లాంటి టాలెంట్స్ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వచ్చిన వారే. ఎస్పీబీ గారికి 6 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ కలిపి 25 నంది అవార్డులు దక్కాయి. కర్ణాటక, తమిళనాడు స్టేట్ అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ సౌత్, 1 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. మరియు పద్మశ్రీ 2001 సంవత్సరం, పద్మభూషణ్ 2011లో వచ్చాయి. ఈ అవార్డులన్నీ అతని యొక్క అద్భుతమైన కాంట్రిబ్యూషన్కి ఇండియా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఇచ్చింది. 2021 సంవత్సరం పద్మవిభూషణ్ పురస్కారం మాత్రం ఆయన మరణించిన తర్వాత వచ్చింది. బాలుగారు మరణించిన విధానం చాలా బాధాకరం. 2020 ఆగస్టు 5న COVID-19 పాజిటివ్ వచ్చి చెన్నై ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన ఆరోగ్యం రాను రాను క్షీణించింది. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ మీద ఉన్నారు. ఆయన కుమారుడు ఎస్పి చరణ్ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇచ్చారు. ప్రపంచం నలుమూలలు ఉండే ఆయన అభిమానులు, తెలుగు, తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఆయన తొందరగా కోలుకొని మరలా ఆయన మాధుర్యమైన గొంతు నుండి పాటలు వినాలని ప్రేయర్స్ చేశారు. కానీ 2020 సెప్టెంబర్ 25న ఆ స్వరం ఆగిపోయింది. నిజంగా ఆ స్వరం ఆగిపోలేదు. ఆయన పాటలు నేటికి ప్రతి ఒక్కరి మనసులో మార్మవుతున్నాయి. ఆయన వాయిస్ చావదు, ఎందుకంటే అది మనందరి ఊపిరిలో మిగిలిపోయింది. ఎస్పి బాలుగారు లేకపోవడం సినీ సంగీతానికి చాలా పెద్ద లాస్. ఆయన 54 సంవత్సరాల స్వర ప్రస్థానంలో ఈ మహా గాయకుడు దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ మొదలగు బహుభాషల్లో తన స్వరాన్ని అందించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అంత ఎక్కువ పాటలు పాడిన గిన్నిస్ రికార్డు సాధించిన గానకోవిదుడు బాలుగారు. అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. నిరంతరం సినీ కళామ తల్లి సేవలోనే తరించిన నిత్య కళాకారుడు. అతని జర్నీ మనందరినీ ఇన్స్పైర్ చేస్తుందండి. ఇవండి మన తెలుగు లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.